ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు కృంగిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, నిలబడలేకపోతూ ఉంటారు. అయ్యో, నేను నా ఆత్మీయ జీవితంలో నిలబడలేకపోతున్నాను, నా ఉద్యోగంలో చేతి పనులలో ఒక స్థిరమైన నిలకడ లేకుండా ఉన్నాను అని చెప్పేసి, ఎందుకు ఇలా కదిలిపోతా ఉన్నాను, ఎందుకు నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను అని చెప్పేసి చాలాసార్లు కృంగిపోతూ ఉంటారు. నిజమే ప్రియమైన బిడ్డ, ఈరోజు కదలకుండా నువ్వు స్థిరంగా నిలబడాలంటే అది నీ శక్తి ద్వారా కాదు, కానీ దేవుని కృప ద్వారా సాధ్యమవుతుంది. 21వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచునని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, దేవుని కృపయందు నమ్మిక ఉంచండి ప్రియదేవుని బిడ్డ. దేవుని కృపను కొరకు కనిపెట్టుకొని ఉండండి. ప్రభు కృప నీకు తోడై ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు నీ మీదకి లేచినా, ఎన్ని ప్రతికూలమైన అనుభవాలు నీ జీవితంలో కలుగుతున్నా, నిశ్చయంగా దేవుని కృప నీకు తోడుగా ఉంది కాబట్టి నువ్వు కదలకుండా నిలుస్తావు. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు నీ మీదకి వచ్చినా అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోతాయి. ప్రభు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.